ఇది ఇక మనం ప్రకాశం బ్యారేజ్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే రెండు కీలకమైన పాయింట్లు కనపడతాయి. విజయవాడ కానీ విజయవాడ దిగువన కానీ ఇటు కృష్ణలంక కావచ్చు అటువైపు ఉన్న ఈ మధ్య వాలు కట్టిన అటువైపు కానీ మొత్తం ఇంకా బెల్ట్ కృష్ణా నది ప్రవహించినంత లెక్క దివిసీమ హంసల దీవి బంగాళాఖాతంలో కలిసేంత వరకు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే జరగరానిది జరిగితే ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే అది ఊహించని ఉత్పాతం అవుతుంది. కళలో కూడా అలా జరగాలని అనుకోకూడదు, జరుగుతుందని అనుకోకూడదు, ఊహించకూడదు కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుమానిస్తున్న అంశాలను బేస్ చేసుకుని మాత్రం ఇలా మాట్లాడుతున్నా. విజయవాడ వాసులు కానీ కృష్ణా జిల్లా దిగువ కృష్ణా జిల్లా వాసులు కానీ దివిసీమ ఆ ప్రాంతాల ప్రజలు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఈ కుట్ర నిజమై ఉంటే ఆ నైట్ వరద విపరీతంగా ఉండి ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఏమీ తోచని దిక్కుతోచని చీకటి రాత్రుల్లో ఉన్నప్పుడు ఈ కుట్ర జరిగింది. కుట్ర అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కుట్ర జరిగిందా లేదో నాకు తెలియదు. ఆ పడవలో ఢీ కొట్టింది మాత్రం ఆ రాత్రి. అది గనక కుట్రే అయి ఉండి ఆ బ్యారేజ్కి గనక 1 గేటు 2 గేట్లు 3 గేట్లు ఏమన్నా అయి ఉంటే అప్పుడు పరిస్థితులు ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, నాణ్యానికి రెండో వైపు చూద్దాం. నిజంగా అంత నష్టపరిచే జిల్లాని అతలాకుతలం చేసి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు తీసే అలాంటి పనికి పూనుకుంటారా? అలాంటి కుట్ర కూడా చేస్తారా? ఎక్కడో ఓ మూల చిన్న డౌటు. లేకపోతే నాణ్యానికి రెండో వైపు కూడా ఆలోచించాలి కాబట్టి ఆలోచిద్దాం. అలాంటి కుట్ర కూడా జరుగుతుందా అనేది రెండో అంశం. ఇక్కడ లాజిక్స్ ఏంటంటే చిన్న సింపుల్ లాజిక్స్ కనపడుతున్నాయి. వరద రావడానికి కొద్ది గంటల ముందు వరకు వరద వస్తున్నప్పటికే ఇంకా ఇంత వరద ఇంకా పెరగలేదు. వరద అప్పటికే 7 లక్షల క్యూసెక్లకు వచ్చేసింది. 11 లక్షల దాకా రాలేదు. కానీ అప్పటి వరకు కట్టగా అవతల కృష్ణానదికి ఆవల వైపు ఉద్దండరాయనిపాలెం అంటే రాజధాని వైపు ఉన్న 3 పెద్ద పడవలు. ఇవి పడవలు అంటే మామూలు చిన్న బోట్లు కాదు, పెద్ద పడవలు. 3-4 ట్రాక్టర్లు ఇసుకను తోలేవాళ్ళు అంట. దీంట్లో ఇసుక స్మగ్లర్లు, ఇసుక మాఫియాకు సంబంధించిన పడవలు ఇవి. సో అవతల వైపు ఉన్న ఈ 3 పడవలు వరద వస్తుండగానే వరద వచ్చే కీలకమైన వరద పెరిగే టైంకి యువతల గొల్లపూడి వైపుకి వచ్చేసింది. కృష్ణానది యువతలకు వచ్చినాయి. ఎందుకు? రెండవది, 3 పడవల్ని విడిపోకుండా ఇనప గొలుసులతో లంకేశారు ఒకదానికి. ఆ 3 విడిపోకుండా ఎందుకు వేశారు? కొట్టుకుపోతాయని వేశారా? మరి కొట్టుకుపోతాయని వేసినప్పుడు 3 పడవల్ని దేనికో కట్టారు కదా, అది కూడా ఇనుప గొలుసులతోనే కట్టాలి కదా. ఈ 3 కలిసి ఉన్న పడవలు విడిపోతాయనుకుంటేనేమో ఇనుప గొలుసులతో కట్టారు, బంధించారు 3టిని. మరి అదే తరహాలో వీటిని లంగర్ వేసిన దగ్గర కూడా ఇనుప గొలుసులతో వేయాలి కదా బలంగా. ఒక ప్లాస్టిక్ వైర్ అంటే నేను మరి కరెంటు వైర్ లాగా సన్నది కాదులే, కానీ ఒక ఎద్దులకు కట్టే పగ్గాలు ఉంటాయి కదా, మోకులు అంటారు, అలాంటి ప్లాస్టిక్ జస్ట్ అది రీమూవ్మెంట్ తెగిపోద్ది కదా, దాంతో పెట్టారు. ఏంటి దీంట్లో ఉన్న ఇదేంటి అర్థం కావట్లేదు. పడవలను ఇనుప గొలుసులతో బంధించిన వాళ్ళు పడవలకు లంగర్ మాత్రం మామూలు తాడుతో వేశారు అనే దగ్గర ఇంకొక అనుమానం. ఒకటి, పడవలు నది అవతల ఉన్నవి నది యువతలకు ఎందుకు వచ్చాయి, ఆ నైట్ ఎందుకు వచ్చాయి, ఇలా ఎందుకు గొలుసులతో అక్కడ వాటిని బంధించి తాళ్లతో లంగర్ వేయడం అనేది రెండో అంశం. సో ఇవి మొత్తం 5 పడవలు ఆల్రెడీ ఉన్న 2, ఈ 3 ఒకేసారి వెళ్ళి కొట్టాయి. లక్కీగా ఒకటేమో ఆ కౌంటర్ వెయిట్కి తగలడం వల్ల, కౌంటర్ వెయిట్ అంటే గేట్స్కి సెక్యూర్డ్గా ఉండే అది ఆ పిల్లర్ లాంటిది. మనం ఇళ్లలో బీమ్ పోసుకుంటాం, ఇళ్లలో భవనాలకి బీమ్ పోసుకుంటాం పైన, దానికి ఎంతో ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే దాని మీదే మొత్తం ఫ్లోర్లు నిలబడి ఉండాలి కాబట్టి, పిల్లర్లు బీమ్ అడ్డంగా. అలాంటిదే ఈ కౌంటర్ వెయిట్ కూడా. అది ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన కౌంటర్ వెయిటే ఇరిగిపోయింది. ఒక పడవ కొడితే కౌంటర్ వెయిట్ ఇరిగిపోయింది. ఇంతకుముందు మీరు చూశారు విజువల్స్లో. అది విరిగిపోయిందంటే ఈ 3 వెళ్ళి లక్కీగా అవి తగలకూడంతో తగలలేదు,
ఏదో అడ్డం తిరిగి ఆనుకున్నట్టున్నాయి. తగిలితే పరిస్థితి ఏంటి? పిల్లర్లకు తగిలితే ఏంటి పరిస్థితి? గేట్లకు తగిలితే ఏంటి పరిస్థితి? ఇది ఊహించుకుంటేనే భయానకం. దీని మీద ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది, కేసులు పెట్టింది. వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. రిమాండ్ చేస్తే వాళ్ళని కోర్టు రిమాండ్కి పంపింది. కోర్టులో రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రకాశం బ్యారేజ్ మీద కుట్ర జరిగింది అనే ప్రభుత్వ అనుమానంలో ఎంతవరకు లాజిక్స్ ఉన్నాయి? నిజముందా అబద్ధముందా కాదు, ఇక్కడ లాజిక్స్ ఉన్నాయి. తర్వాత కుట్ర చేసే అవసరం ఎవరికుంది? కుట్ర చేయడం వల్ల ఆ కుట్రే కనుక నిజమై ఉంటే, ఇది కొంచెం హైపోథెటికలే కావచ్చు, కానీ ఆ పడవలు కొట్టుకున్న తీరు చూస్తూ ఉంటే, పడవల డైరెక్షన్ కనుక ఇంకొంచెం స్ట్రైట్గా ఉండి ఉంటే, పిల్లలు డ్యామేజ్ అయినా, గేట్లు డ్యామేజ్ అయినా, లేకపోతే ఇంకో 2-3 ఆ వెయిట్లు కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయినా, ఇరిగిపోయినా పరిస్థితి ఏంటి? అటు ఇటు ఉన్న ఆ చివర ఈ చివర, బ్యారాజ్కి ఆ చివర ఈ చివర ఉన్న 10 క్రూజ్ గేట్లు కనుక ఎవరు ఓపెన్ చేసి పెట్టారు? ఎందుకు అవి ఓపెన్ చేసి ఉన్నాయి? వాటిని ఓపెన్ చేసింది ఎవరు? ఇవన్నిటిని క్లబ్ చేసి చూస్తే యాదృచ్ఛికంగా జరిగిందా, కుట్రతో జరిగిందా అనే అనుమానాలు మాత్రం బలంగా కలుగుతాయి. పైగా ఈ బోట్లు నది అవతల ఉండాల్సిన బోట్లు నది యువతలకు ఎందుకు వచ్చాయి? ఆనైతే ఎందుకు వచ్చాయి? ఇందాక నేను చెప్పినట్టుగా గొలుసులతో బోట్లను కట్టేసి, అంటే వాటిని జాయింట్ లింక్ వేసి లంగరేమో ప్లాస్టిక్ తాడుతో లంగరేయడం అనేది మాత్రం చాలా పెద్ద ఇది కనబడుతుంది. సో ఈ అంశాల మీద మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటే గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. బాలకోటే గారు, ఈ కుట్ర చెయ్యాలనే ఆలోచన ఊహించడం ఎంత భయంకరంగా ఉందో, అలాంటి ఆలోచన చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతుంది నాకైతే. మీకేమనిపిస్తోంది? విజయవాడ వాస్తవ్యులు కదా మీరు, మీకేమనిపిస్తోంది? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. విక్రమ్ పూలే గారికి, పట్టాభి గారికి కూడా నమస్కారాలు. ముందుగా ఇప్పటి వరకు మాట్లాడిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు. దాదాపు 3 రోజుల పాటు బొడమేరు ముంపుకు సంబంధించిన 3 గంటలను అధినేత ఆజ్ఞ మేరకు అక్కడే ఉంటూ వాటికి గండు బూడ్చినందుకు విజయవాడ వాసిగా, కృష్ణా జిల్లా వాసిగా ప్రత్యేకించి మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మాట గుర్తు తెచ్చుకోవాలి వెంకటకృష్ణ గారు. గత ప్రభుత్వం ఒకరికి 2 జలవనరుల శాఖ మంత్రులు పెట్టింది. ఒకళ్ళు అంబటి రాంబాబు గారు, 2 అనిల్ కుమార్ యాదవ్ గారు. వారిద్దరు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు నిమ్మల రామానాయుడు గారికి బుడమేరు బుల్లోడ్ అని పేరు పెట్టారు. వాళ్ళకి 2 పేర్లు పెట్టారు ప్రజలు. ఒక ఆయన పేరే శ్యాంబాబు, ఒక ఆయన పేరే బుల్లెట్ దిగిందా. అంటే బుడమేరు తెలియదో, పోలవరం ప్రాజెక్టు తెలియదో, క్యూసెక్కులు తెలియదో, టీఎంసీలు తెలియని మంత్రులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాగునీటి రంగానికి, సాగునీటి ప్రాజెక్టులు చేసిన ద్రోహం ఏంటో ఆ 2 మంత్రులు అర్థమవుతుంది. ఈ రోజున 2 మంత్రులు కూడా నిమ్మల రామానాయుడు గారిని చూసి, మరి నేను అనకూడదు కానీ మంత్రులు కాబట్టి సిగ్గుపడతారో లేదా రాజకీయాల నుంచి ఉపసంహరించుకుంటారో తెలుసుకోవాలి. చూడాలి. ఒక మంత్రి అంటే అక్కడే తింటూ, ఆ వర్షంలో ఉంటూ, తడుసుకుంటూ, గొడుగు పట్టుకొని ఒక అధినేత ఇచ్చిన ఆజ్ఞని యుద్ధ ప్రాతిపదికన 3 బుడమేరు గంటలను పోర్చడం అనేది ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే ఆర్మీనే వచ్చింది. అయినా కూడా కదలకుండా చేసిన మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోతే వెంకటకృష్ణ గారు, ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 5 బోట్లు కొట్టుకురావటం, అందులో ఒక్కొక్క బోటు 50 టన్నుల బరువు కలిగి ఉంటాం, ఒక్కొక్క బోటు ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు ఖరీదు కలిగి ఉంటాం. ఇది ఒక్కసారిగా గొలుసులతో కట్టుకొని 3 బోట్లు రావటం, 2 బోట్లేమో గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోవటం, 3 బోట్లు కూడా ఆ దిమ్మని గుద్దుకోవటం అనే ఈ విషయం ఇదే సాదాసేదా విషయం కాదు వెంకటకృష్ణ గారు.
మనం ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి, అంటే బతికి బయటపడ్డాం కాబట్టి దీని వెనక నిర్లక్ష్యం ఉందా, దీని వెనక కుట్ర కోణం ఉందని చాలా సాఫీగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఏదైనా జరిగి ఉంటే అని ఆలోచిస్తే భయం వేస్తుంది. ఊహకే భయం వేస్తుంది సార్. ఎందుకంటే దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న సమయంలో బెజవాడ ప్రజలు అటు మున్నేరు దెబ్బకి ఇటు కృష్ణా రివర్ దెబ్బకి గద్ద 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 వణుకుతున్న ఈ సందర్భంలో ఆ బోట్లు వచ్చాయంటే ఆ బోటు యజమానులు అనుమానించకుండా ఎలా ఉంటారు? అసలు నిజానికి అంత ఖరీదు గల బోట్లని ఎవడైనా లంగరేసుకొని విడివిడిగా భద్రం చేసుకుంటాడు. ఏ వాన వస్తున్న విషయం తెలియదా? కృష్ణానది పొంగుతున్న విషయం తెలియదా? కృష్ణానదికి వరద వస్తున్న సంగతి తెలియదా? ఈ రోజున ఈ కోమటి రామ్మోహన్ రావు ఏది తలసరి రఘురాం గారి మేనల్లుడు. తలసరి రఘురాం గారు అంటే నీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్ట శిష్యుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనుముడు. ఈ రెండో ఆయన ఒక్కలగడ్డ ఉషాద్రి. ఈయన ఇసుకలో రావణాసురుడంట, ఈయన నందిరామ సురేష్కు బాగా పరిచయం. వీళ్ళు నదీ గర్భంలో, కృష్ణానదీ గర్భంలో 3 లారీలు పట్టే బోట్లు పెట్టి తల్లి గర్భంలో పేగులు తీసినట్టుగా మొత్తం 5 ఏళ్ళు ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళే. వీళ్ళకి మానవ మనుగడ గురించి ప్రేమే ఉంటుంది, మనుషుల ప్రాణాల గురించి ప్రేమే ఉంటుంది చెప్పండి. ఈ రోజున వెనక అది పూర్తిగా నిర్లక్ష్యం అనేది కన్ఫర్మ్, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే నీ బోట్ ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియాలి. ఆ బోట్లకి ఇనుప గొలుసులు కట్టడం, ఆ 3 కూడా ఒక్కసారిగా దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చినాయి అంట. ఈ రోజున జలవనరుల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏదైనా జరిగి ఉంటే ఏంటి? నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక మాట గుర్తు చేసుకోండి. సరిగ్గా ఎన్నికల 1.5 ఏళ్ల క్రితం వెంకటకృష్ణ గారు, మీరు, నేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్రికేయ సమావేశం పెట్టి ఆ రోజున దేవతా విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలని పాడు చేస్తుందంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని ప్రభుత్వం నిందేసి, కొడాలి నాని గారు కూడా ఏమైందంట, కృష్ణుడి విగ్రహం పోతే సీతమ్మడికి దెబ్బ తగిలితే ఏమైందంట అని చెప్పేసనని హిందూ మనోభావాలు దెబ్బ తగిలేలుగా వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు సమాచారం అందింది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విగ్రహాలని, వంగవీటి రంగా విగ్రహాలని ధ్వంసం చేయబోతుందని అనౌన్స్మెంట్ చేశాడు. గుర్తుందో లేదో వెంకటకృష్ణ? స్వయంగా అదే డిబేట్ లో మనం మాట్లాడాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకంత పక్కా సమాచారం ఉంటే, నువ్వు ప్రభుత్వాధినేతగా ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అసలు వాళ్ళు చేస్తారా విగ్రహాల ధ్వంసం, మీరు చేస్తారా? కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, దళితుల మధ్య, కాపుల మధ్య, కమ్మల మధ్య ఇదేమన్నా వ్యూహం అని కూడా మనం మాట్లాడాం. ఒక్క దెబ్బగా ఆ రోజున ప్రభుత్వం కూడా అటువంటి కుట్రలను ఆపేసింది. నేను ఒక మాట కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు, నిజంగా కనుక ఈ రోజున ఈ ముంపులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఉంటే కరకట్టని వీళ్ళే తెంచి కృష్ణానది నీళ్ళంతా అమరావతికి పెట్టి అమరావతిలో 100 మంది ప్రాణాలు బలి తీసుకునేవాళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, ఈ రోజు వైసీపీ పార్టీకి 151 స్థానాల పార్టీని 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కక్ష దాల్చలేదని నేను అడుగుతున్నా. ఆ కక్షతో చేయవచ్చు కదా. ఈ రోజున మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలవేటు కానీ, కోరికత్తి సంఘటన కానీ ఎలా జరిగింది? ఎందుకు చేశారు సార్? నేను చెప్తున్నాను సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన రాజకీయాలు ప్రవేశించాయి, ఉగ్రవాద రాజకీయాలు ప్రవేశించాయి. ఇది ఎస్కోబా పరిపాలనో ఏమో నాకు తెలియదు, కానీ మనం రాజకీయాల్లో పడి అసలు విషయం మర్చిపోతున్నాము. కృష్ణమ్మ బ్యారేజీ కనుక ఏదన్నా జరిగితే ఏంటి అనే పరిస్థితి గురించి కూడా బెజవాడ వాసులు ఆలోచించాలి. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఖచ్చితంగా నిజాయితీగా దీని మీద విచారణ చేసి ఇందులో కనుక కుట్ర కోణం ఉంటే ఉరి శిక్షకు కూడా అర్హులేనండి. సంఘటన కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. విక్రమ్ గారు, ఈ కుట్ర ఆరోపణలు దట్టు ప్రకాశం బ్యారేజ్ మీద దాదాపు 100 TMCల నీరు ఆ రోజున ప్రవాహం, అంటే నేనే అంత కాదుగా డిశ్చార్జ్
ఒక రోజుకి 11,000 క్యూసెక్లు ప్రవహిస్తే 11,40,000 క్యూసెక్ 11,000 ప్రవహిస్తే ఒక టీఎంసీ, 11 లక్షలు అంటే ఇక 100 టీఎంసీ. అలాంటిది సుమారుగా అంత ప్రవాహం ఏమన్నా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అనేది ఊహించడానికి భయంగా ఉంది. ఒకటి, కుట్ర ఆరోపణల మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇందాక మీరు మంత్రి గారితో మాట్లాడింది కూడా నేను విన్నానండి సెల్లో. చాలా మీరు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు, వారు కూడా కొన్ని చెప్పారు. ఆల్రెడీ 2-3 అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒకటైతే ఏంటంటే ఇది హైపోథెటికల్ అయితే కాదు. అంటే హైపోథెటికల్ ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది అనేది హైపోథెటికల్, అది హైపోథెటికల్. బట్ ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే మీరు ఇందాక రైజ్ చేసిన దాంట్లో పోలీసులు కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏంటి? ఆ బోట్లో యజమానులు అసలు దాని దగ్గరికి రాలా, వాళ్ళు 2 రోజులు అట్లా ఉంటే వదిలేశారు. ఎవరు వదలరు, వాళ్ళు ఎందుకు వదిలేశారు? అట్లానే మీరు చెప్పారు ఎందుకు వచ్చినాయి, తర్వాత ప్లాస్టిక్ తాళ్లతో కట్టారు. ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. తర్వాత వెళ్ళి ఒకటేమో దాదాపు 5 బోట్లలో 4 దాదాపుగా వచ్చినాయి అనేది. తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఖండన లేదండి. చాలా ఇంపార్టెంట్. అంటే ఒక యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఆరోపణ చేస్తే కాదు ఇది కాదు అనేది చెప్పాలి కదా. ఇవాళ ఆ పార్టీ సైడ్ నుంచి ఒక ఖండన కూడా లేదు, ఎవరు స్పందించట్లేదు. అంటే మౌనం అర్ధాంగీకారం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ ఇద్దరు వైపు నుంచి అసలు లేదు. ఆఫ్ కోర్స్ నందిగం సురేష్ అంటే జైల్లో ఉన్నాడు, రఘురాము ఎక్కడ పార్టీ తరఫున ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా, ఇండివిజువల్ ఇవ్వాలి, పార్టీ స్పందన ఇవ్వాలి. అంటే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట, వాళ్ళు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా ఏదైనా కూడా వెంటనే ఇస్తారు కదా. ఇప్పుడు అరెస్టులు కూడా జరిగిన తర్వాత కూడా పార్టీ స్పందించట్లా. ఇది అక్రమమనో సక్రమమనో లేదు, మా ప్రమేయం ఉందనో లేదనో ఏదో ఒకటి చెప్పాలి కదా. లేకపోతే ఎటువంటి సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు? కాబట్టి డెఫినెట్గా అక్కడ కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి పోలీసులు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుందండి. ఇంకోటి ఏంటంటే అది 70 సంవత్సరాల బ్యారేజ్, అది 1954లో కట్టారు. అది చాలా కాలం నుంచే హెవీ వెహికల్స్ అక్కడ కంప్లీట్గా బ్రిడ్జ్ నుంచి అదే అంటే బ్యాన్ చేశారు, అంటే వెళ్ళనివ్వట్లేదు. మామూలు చిన్న వెహికల్స్ తప్ప లారీలు కానీ బస్సులు కానీ అక్కడ వెళ్ళట్లేదు. అంటే అంత చాలా డెలికేట్గా ఉంది అవును బ్యారేజీ, దానికి ఉంటుంది. అది అటువంటి దాని మీద ఇవాళ ఆ 2 ఆ ఇంపాక్ట్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏదైతే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో అవి దెబ్బతిన్న తర్వాత అది కనుక ఏదైనా జరిగి ఉంటే మీరు అన్నట్టు హంసలది వరకు ఉన్నటువంటి వందలాది గ్రామాలు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. మనం చూసిన తర్వాత ఇటు సైడు బందర్ రోడ్డుకి అవతల సైడు మొత్తం ఆ తాడి గడప నుంచి అటు సైడ్ మొత్తం దాదాపుగా మీకు తోట్లవల్లూరు వరకు చాలా ఊళ్ళు ఉన్నాయి. సన్నగా ఉంటుంది. అప్పుడు ఏమయ్యేది అనేది చాలా తలుచుకుంటానికి భయంగా వేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద ఇంకోటి ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఫెయిర్ పాలిటిక్స్ లేవండి. వైఎస్ఆర్సీపీ మనం గమనిస్తున్నాం, ఫెయిర్ పాలిటిక్స్ అనేటువంటిది చేయట్లేదు. వాళ్ళంతా అన్ఫెయిర్ పాలిటిక్స్, బిలో ది బెల్ట్ అంటాం కదా, బిలో ది బెల్ట్ అనేది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనం ఫస్ట్ టైమే తెలుగుదేశం ఫెయిల్ అయింది అని చూపించడం వాళ్ళ మోటోగా పెట్టుకున్నారు. ఢిల్లీలో ధర్నా చేశారు, 36 మందిని చంపేశారన్నారు, దానికి సరైనటువంటి ఎవిడెన్సెస్ లేవు. అక్కడి నుంచి మొదలైతే ఇవాళ వాళ్ళ పేపర్లో రాసేయటం కానీ ఏదైనా కానీ అసలు చిన్న ఇవి కూడా లేకుండా 100 మంది చనిపోయారని 150 మంది చనిపోయారని అసలు ఎవరికి అందట్లేదని అలా అందిన వాళ్ళదే కనీసం ఒక 5% 10% అన్నా కనీసం చూపించారు. లెక్కలే అది అసలు వాళ్ళు రాసేది కూడా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. జనం ప్యానిక్గా ఉన్నప్పుడు ఆ భయాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత పత్రికల మీద ఉంటుంది. అది లేదు వాళ్ళకి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, ప్రజల క్షేమాన్ని ప్రజల క్షేమం దృష్ట్యా ఇవ్వాల్సినటువంటి వార్తలు ఇవ్వాలి. కానీ అదేమీ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు రాస్తున్నారు, ఇష్టానుసారంగా చూపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా వాళ్ళ వైపు చూపిస్తున్నాయి. రైట్, మనతో పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఎలా అనుమానం వచ్చింది, ఎలా ఈ అనుమానాలని ధృవీకరించుకుంటోంది ప్రభుత్వం,
ఏంటి దీనికి లాజిక్ ఏంటి, ప్రభుత్వం అనుమానించడానికి గల లాజిక్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకాశం బ్యారేజీ మీద బోట్లతో గుద్దించి దాన్ని ఏదో చేసేయాలనే కుట్ర జరిగిందనే మీ ప్రభుత్వం యొక్క అనుమానానికి కానీ మీలాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ లాజిక్ ఏంటి? బీకే గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు లాజిక్ ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకటి వీళ్ళ ట్రాక్ రికార్డు అంటే జగన్మోహన్ రెడ్డిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క ట్రాక్ రికార్డ్ ఒక్కసారి మనం గమనించినట్లయితే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇట్లా క్రిమినల్ గానే ఉంటాయి. ఉదాహరణకి ఈ బోట్ల విషయాన్ని తీసుకోండి. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బోటు కృష్ణా బ్యారేజ్ గేట్ కి అడ్డం పడి నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి గతంలో కూడా ఒకసారి క్రియేట్ అయింది. ఆ రోజున కూడా దీని వెనక కుట్రుంది. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని బ్యారేజ్ గేట్లని డ్యామేజ్ చేసి అమరావతి రాజధాని ప్రాంతాన్ని ముంచాలి, లేదా చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచాలన్న ఒక కుట్రలో భాగంగా గతంలో ఆ బోటు వ్యవహారం నడిచిందని మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేసాం. అప్పుడు కూడా అది పెద్ద చర్చకి దారితీసింది. కానీ ఆ రోజున దానిపైన దర్యాప్తు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దానిపైన మనం ఎన్ని అనుమానాలు వ్యక్తపరిచినా కూడా దర్యాప్తు అనేది జరగల. మళ్ళీ ఈ రోజున మీరు ఒక్కసారి గమనిస్తే వీకే గారు, నేను విజయవాడ వాసిని, గత 44 సంవత్సరాలుగా విజయవాడలో ఉంటున్నా. కృష్ణా బ్యారేజీకి ఎగువన అటు ఫెర్రీ వద్ద గాని, ఇబ్రహీంపట్నం వద్ద గాని, ఇంకా పైన గాని చేపలు పట్టుకునే వాళ్ళ బోట్లు కానివ్వండి, ఈ ఇసుక డ్రెడ్జింగ్ చేసే వాళ్ళ బోట్లు కానివ్వండి, కొన్ని వందలు ఉంటాయి. రెండు వైపులా కూడా కొన్ని వందల బోట్లు ఉంటాయండి. మరి అన్ని వందల బోట్లు నదిలో ఒక పక్కన వాటిని కట్టేసిన వరదప్పుడు కొన్ని ఒడ్డుకు లాగేస్తారు, కొన్ని బాగా కట్టి ఉంచుతారు. మాక్సిమం వరద పెరుగుతుందంటేనే వాటిని పైకి లాగేస్తారు. మరి అన్ని బోట్లు నదిలో కృష్ణా బ్యారేజ్కి ఎగువన ఉంటే కేవలం వైసీపీ రంగులేసిన బోట్లు మాత్రం ఎందుకు కొట్టుకొచ్చినాయి సార్? వస్తే ఒక 10-15 దాదాపు మరి 12 లక్షల క్యూసెక్ల వరద నేచురల్ గా వచ్చుంటే అన్ని వందల బోట్లు ఉంటే కనీసం ఒక 10-15 కొట్టుకు రావాలి కదా. మరి మిగతా ఏ బోటు ఎందుకు కొట్టుకు రాలేదు సార్? మిగతా బోటు యజమానులందరూ మరి అంత జాగ్రత్త పడి వాళ్ళ బోట్లని కాపాడుకుంటే కేవలం వైసీపీ నాయకుడు శాసన మండలి సభ్యుడైనటువంటి తలసెల రఘురాంకి వాళ్ళ బంధుగణానికి చెందినటువంటి బోట్లు మాత్రమే దేనికి కొట్టుకొచ్చాయి వీకే గారు? అది లాజిక్ కనిపించట్లేదా? ఇది లాజిక్ గా లేదు అందరికి? వస్తే మీరే ఇంకా చాలా రావాలి కదా. అందుకనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రెండోది, ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు, ఇప్పుడు నా బోటు కొట్టుకొచ్చింది అనుకోండి, నేను అయ్యో అని వెంబటే పరిగెత్తుకుంటూ వస్తాను, బ్యారేజ్ దగ్గరకు వస్తాను, అధికారులు చెప్తాను, సార్ ఇట్లా ప్రమాదవశాత్తు నా బోటు కొట్టుకొచ్చేసింది సార్, దాన్ని ఏదో రకంగా తీద్దాం సార్, నేను కూడా ఉంటాను సార్ మీతో పాటు, ఏదో ఒక రకంగా నా బోటు నేను రక్షించుకుంటానో లేదంటే నా వల్ల తప్పైందనో వస్తారు కదా యజమాని అనేవాడు. మరి అటువంటిది ఎవ్వరూ కూడా ఆ దరిదాపులకు కూడా రాకపోవటం, ఎవ్వరు కూడా ఆ బ్యారేజ్ దగ్గరికి రాకపోవటం, అందరూ కూడా మాయమైపోవటం, ఆ బోట్ యజమానులందరూ అక్కడికి రాకుండా మాయమైపోవటం, అది అనుమానాలకి తావివ్వట్లేదా? కాబట్టి లాజికల్ గా మనం ఆలోచిస్తే దీని వెనక ఉన్నటువంటి ఈ అంశాలన్నీ మనం పరిగణిస్తే ఖచ్చితంగా కుట్రపూరితంగానే వీళ్ళు ఈ పని చేశారు అనటానికి ఇటువంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. రెండోది వీకే గారు, నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని కూడా, నాకు వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక అనుభవాన్ని కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ క్రిమినల్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అన్నది. గతంలో నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి, పేర్లు ఎందుకులేండి, నాకు ఫోన్ చేసి ఆయన, సార్ మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి సార్. ఆయన ఏం చెప్పాడంటే, మీరు దయచేసి రోడ్డు ప్రయాణాలు చేయబాకండి, మిమ్మల్ని లారీతో గుద్దించి ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించి మిమ్మల్ని హతమార్చాలన్న ఒక ఆలోచన ఇక్కడ రచించబడుతుంది, మాకు పక్కా సమాచారం ఉంది,
మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్ లో వెళ్ళండి, ట్రైన్ లో వెళ్ళండి, కానీ దయచేసి రోడ్డు ప్రయాణాలు మీరు చేయొద్దండి అని నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి నన్ను హెచ్చరించాడు. ఆ తర్వాత చాలా రోజులు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా నేను రోడ్ జర్నీస్ అవాయిడ్ చేశా. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఆలోచనలు అంటే ఒక యాక్సిడెంట్ రూపంలో నన్ను లేపేయాలనుకున్నారు, ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే నన్ను స్టేషన్ లో పడేసి కొట్టినా, జైల్లో పడేసి నన్ను హింస పెట్టినా నేను ఆగట్లేదు, కాబట్టి యాక్సిడెంట్ లో లేపేద్దాం, ఇసుక లారీతో గుద్దేద్దాం. అంటే వీళ్ళ క్రిమినల్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలు ఎట్టబోయినా పర్లేదు సార్. ఒక 100 మంది ప్రాణాలు, ఒక 1000 మంది ప్రాణాలు పోయినా వీళ్ళకి అసలు లెక్కే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా, ప్రభుత్వం అనుమానిస్తున్నట్టుగా వాళ్ళ కుట్రే గనక నిజమై ఉంటే, బ్యారేజీకి జరగరాంది ఏమైనా జరిగి ఉంటే, ఆ జరిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారు, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా భయానకంగా సార్, అత్యంత భయానకం. అసలు ఊహించడానికే ఒళ్ళు గగురు పడతా ఉంది. బ్యారేజీకి గనక జరగరానిది జరుగుంటే, ఒక్కసారిగా నీటి ప్రవాహం కిందకి పడుంటే అసలు అంతా శ్మశానే కదా సార్. ఊళ్ళకు ఊళ్ళు లేచిపోయాయి సార్. ఇవాళ ఎంతో శ్రమపడి జల ప్రళయం సార్. అసలు దివిసీన ఉప్పెన కంటే కూడా భయానకమైనటువంటి సన్నివేశాలు మనం బ్యారేజీకి దిగువన లంక గ్రామాల్లో చూసుండే వాళ్ళం. వీకే గారు అసలు ఊహించుకుంటేనే చాలా భయం వేస్తా ఉంది. కానీ వీళ్ళకి లెక్కలేదు కదా. ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, శవ రాజకీయం చేయాలి. మీరు చూడండి, ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతారు రాబందుల్లాగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలవాటు, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. ఎవడన్నా చచ్చిపోతే మహా ఆనందం, వెళ్ళిపోయి అక్కడ శవ రాజకీయాలు చేయాలి, బురదేసేయాలి. కాబట్టి చాలా నిజంగా భగవంతుడు రక్షించాడు మనని ఒక పెను ప్రమాదం. అంటే ఆ రకంగా బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి పన్నినటువంటి కుట్ర ఏదైతే ఉందో దానిని ఒక రకంగా మనం దాని నుంచి సేవ్ అయ్యాం మనం ఆ భగవంతుడి ఆశీస్సులతో. ఇమ్మీడియట్ గా కన్నయ్య నాయుడు గారిని పిలిపించడం, బ్యారేజ్ దగ్గర మరమ్మతులు చేయటం, నిమ్మల రామానాయుడు గారు, దేవినేని ఉమా గారు అందరూ కూడా హుటాహుటిని అక్కడికి వెళ్ళటం, ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి పనులన్నీ చేయటం వల్ల మనం ఈ కుట్ర వాళ్ళు పన్నినటువంటి ఈ కుట్ర అది ఫలితం వాళ్ళకి దక్కకుండా మనని మనం కాపాడుకోగలిగాం. ప్రజల పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. బాలకోటే గారు, ఇది విచిత్రం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఎన్నో వందల బోట్లు ఉంటాయి ఈ మత్స్యకారులవి, చేపలు పట్టే వాళ్ళవి చాలా ఎగువ ప్రాంతాల మన ఫెర్రీ ఆ చుట్టుపక్కల, రైట్? సో కానీ ఈ కొట్టుకొచ్చిన బోట్లు వైసీపీ వాళ్ళవి. నందిగం సురేష్ ఆయన గడిచిన 5 ఏళ్ళు ఈ బోట్లతోనే ఇసుక రవాణా చేశాడంట. అవి నడిపించేది, వాటిని ఎగ్జిక్యూట్ చేసేదేమో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు ఇంకొందరు ఉన్నారు. వాళ్ళంతానేమో తలసిల రఘురామ్ గారి అనుచరులు, ఫాలోవర్స్. ఇక్కడ వైసీపీ వాళ్ళే ఆ బోట్లకి వైసీపీ రంగులు వేసి మరీ తిప్పుకున్న. సరే ఎవరు అభిమానం వాళ్ళ రంగులు మనకు అభ్యంతరం కాదు, కానీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ వైసీపీ వాళ్ళ బోట్లు అనే దాని మీద. సో దీన్ని కూడా అనుమానించాల్సిన ఒక అంశాల్లో మనం కీలకంగా భావించవచ్చా? వెంకటకృష్ణ గారు, అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను కూడా ఈ వరదలో 4 రోజులుగా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నోని. అర్ధరాత్రి అపరాత్రి వర్షపాతము, కృష్ణానది బ్యారేజ్ యొక్క నీటి మట్టాన్ని అంచనా వేస్తున్న వాళ్ళం, నిద్రపోని రాత్రులు గడిపిన వాళ్ళం. ఈ బోటులు ఎప్పుడైతే కొట్టుకొని వచ్చాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్నయ్య నాయుడు గారిని కర్ణాటక నుంచి రప్పించి బ్యారేజీకి పంపి ఆ బోటుల పరిస్థితి చూపించాడు. అప్పుడు కన్నమ్మ నాయుడు గారు బోట్లు చూసి నో ప్రాబ్లం, బ్యారేజ్కి పెద్ద ప్రాబ్లం లేదు అన్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారు సహాయ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా కనుక దానికి సంబంధించిన ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇందా పట్టాభి గారు చెప్పినట్టుగా ఏమీ జరగలేదు, ప్రమాదం జరగలేదు కాబట్టి అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. నిజానికి ఇందులో కనుక కుట్రకోణం ఉండటానికి ఆస్కారం ఉందంటానికి ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ అది. ఇప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట ఒకటి మీ స్క్రీన్ మీద చూసా. నా రాజకీయ జీవితంలో
వైసీపీ లాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు అని అన్నారు. ఇది అక్షరాల నిజమండి. అది అసలు రాజకీయ పార్టీ కాదు వెంకటకృష్ణ గారు, ఒక ఉగ్రవాద సంస్థలాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు కూడా చూడండి, మా మీద కూడా చేశారు. మేము కొన్ని చెప్పలేము. నేనైతే భార్యా బిడ్డలు కూడా చెప్పలేకపోయా నాకు వచ్చే ఫోన్లకి. పట్టాభి గారు చెప్పగలుగుతున్నారు, మా ఫోటోలు ఏముంటుందండి. కాబట్టి కుట్ర జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ఈ విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఖచ్చితమైన విచారణ చేయాలి. ఖచ్చితమైన విచారణ, ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హమైన విషయం. పైపెచ్చి ఇందా మీరన్నట్టుగా ఒక్క ప్రకటన లేదంటే పైపెచ్చి వాళ్ళు అంటారు ఈ కోమటి రామ్మోహన్ గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని లోకేష్ గారి పక్కన ఉన్న ఫోటోలు చూపిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీనా వైసీపీ పార్టీనా కాదు కదా అంశం. కుట్ర ఎవరు చేశారు, కుట్ర కనుక ఫలప్రదంగా జరిగితే బెజవాడ భవిష్యత్తు ఏంటి, కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటి, గుంటూరు ప్రజల పరిస్థితి ఏంటి అనేది కదా అంశం. అసలు ఈ మానవీయ కోణం లేని దుర్మార్గులకి లోకేష్ ఫోటోలు చూపిస్తున్నారు పక్కన. ఫోటోలు ఏముందండి, మీతో దిగినట్టు కూడా చేయొచ్చు. ఫోటోలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. మీతో ఫోటోలు దిగినట్టు కూడా రామ్మోహన్ అనే అతను మీతో దిగినట్టు కూడా ఫోటోలు క్రియేట్ చేయొచ్చు. పట్టాభి గారును ఆ రామ్మోహన్ అనే అతను ఇద్దరు మందు కొడుతున్నట్టు కూడా ఫోటోలు క్రియేట్ చేయొచ్చు. ఏముంది ఫోటోలు ఏముంది. ఒక్క నిమిషం బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. సమయం ఇవాళ కొద్దిగా ఇబ్బందిలో ఉంది. రైట్, మీరు విక్రమ్ గారు ఫైనల్ గా కంక్లూడ్. చరిత్రలో మనం చూస్తేనండి కొంతమంది అనాలోచిత చర్యలే పెద్ద ఉపద్రవాలు తెచ్చినాయి. ఇది అనాలోచితంగా కూడా, అనాలోచిత అంటే వాళ్ళకి ఏంటంటే నాయకుడు మెప్పు పొందాలి, అంతేగాని తర్వాత కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించరు. వాళ్ళు ఎంత అవుతుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ మంది ఇంతమంది చచ్చిపోయారు మనం చేసిన పని వల్ల గొప్పగా చెప్తారు. వాళ్ళు హైలైట్ అవ్వడానికి వాళ్ళ అనాలోచిత చర్యలు ఇవన్నీ కూడా అనేది చాలా, అంటే నేను అనేది నాగరిక అనాలోచిత. దీంట్లో చాలా పోలీసులు అరెస్ట్ చేశారంటేనండి కొంత ఎవిడెన్స్ లేనిది ఈజీ కాదు, అంత ఈజీ కాదు. మళ్ళీ ఆ మాట అనకూడదు. గత 5 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ 90% అమాయకులే కదా పాపం. ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకో. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు కొంత గ్యాదర్ చేశారు. ఇప్పుడు నేను అన్నట్టుగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే పట్టాభి గారు చెప్పినట్టుగా వ్యాలిడ్ పాయింట్, చాలా ఖరీదైనటువంటి బోట్లు ఎవడు వదిలేస్తాడు? ₹1 దాన్ని ఎవడో 80 లక్షలు ఉంటుంది. అంత ఖరీదైన బోట్లు నేను వదిలేసేసి అసలు మాకేం సంబంధం లేనట్టు వదిలేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి పాత్ర. ఏదేమైనప్పటికీ ఇవాళ అది కోర్టులకు వెళ్తుంది. రేపు నేను కూడా ఆల్రెడీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్టున్నారు వాళ్ళని. తర్వాత అది దాంట్లో ఇంకా కొన్ని ఆధారాలు మాత్రం దీంట్లో చాలా సీరియస్ గా లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. కల్ప్రిట్స్ ఎవరు అనే దాని మీద చూద్దాం. ప్రభుత్వం తేలిక వదలదలే దీన్ని అనిపిస్తుంది. విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి గారు అండ్ బాలకోటయ్య గారు